అందరికీ శనార్థులు చంద్రబాబు అన్న ముచ్చట కూర్చున్నది ముద్దుగా అనుకుంటున్నారులే పొద్దుగాలని ఒక సినిమాలు ఉన్నారంటే పోయి ముచ్చట పెట్టి చెత్తమంటేనే వచ్చిన ఇది సినిమా పేరు ఏమో త్రిముఖ అనగానే దేవుళ్ళ సినిమానో ఏమడదో ఏం కథనో అంతనేమో చీకట్లో నడుస్తున్న సినిమా అంతా ఇది ఏం కథ ఏందా అంటే ఆడ పూరలు ఉన్నారు పోయి అడిగిరా రాదు ఊకే మా దమాకు ఖరాబ్ చేసే బదలు అన్నారు మా వాళ్ళు పోయేతమంటే వచ్చిన వచ్చేసరికి హీరో కనబడ్డాడు మా చిత్రం సీను కనబడ్డాడు యువతల బంధుకు దైవ సాయమన్న కనబడ్డాడు నమస్తే అన్న సాయమన్న బాగున్నావా నేను ముద్దుకుంటావే నల్లగా కలకలలు ఆడుతుంటావు ఇట్లా సీను తమ్మి బాగున్నావా అమ్మ బాగుందా మీరు అంత మాట్లాడిన తర్వాత ఇంకా సరిపోవు మావి శనార్థులు సీను నేను రోజులు ఆయన నిన్ను చూసి అమ్మా మొత్తం రోజులైంది పిల్లగాడు సన్నగా బక్కగా పలసగా ఉన్నప్పుడు చూసిన అయితే మళ్ళీ ఇప్పుడు అటకట్ట అయింది మంచి ముద్దుగా మంచిగా అన్నం తింటున్నావు అని అర్థమైంది ఇప్పుడు ఎంత బక్కగా ఉంటుంటివి నువ్వు అప్పుడు చిన్న వయసు కదా అప్పుడు బక్కగా ఏకదం ఒక్కసారి మొదలు పెడితే షురు చేసిన 200 సినిమాల దాకా గట్టి గుంజుకపోయినావా లేకుంటే 160 150 300 దాటే ఓ ఏమనే మిడతో మరి ఇప్పుడు వచ్చిన మిడతానా ఇది ఈ మిడతో చిత్రం సీన్ కాడ షురువైన మిడతా అవును 2000 2000 సంవత్సరం వీడికి 25 ఏళ్ళు దావత్ చేసుకోవా 25 ఏళ్ళు దావత్ చెయ్యాలి పిల్లగానికి దావత్ చేయాలి అందరిని పిలవాలి నన్ను ఇట్లా పిలవాలి పిలుస్తా అందరినీ టైం ఉంది ఏం సినిమా ఇది సినిమాకి ఎట్లా వస్తుంది ఏం కథ ఇది త్రిముఖ సినిమా పేరు త్రిముఖ నాది ఒక అంటే దొంగ లాంటి క్యారెక్టర్ ఒక ఇన్ఫార్మర్ అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో అది తెలియదు ఆడిన తర్వాత తెలుస్తుంది అయితే డైరెక్టర్ నాకు ఫోన్ చేసి ఏమన్నాడంటే ఒక సినిమా ఉందండి ఇలా ఉంది సన్నీ లియోన్ గారు చేస్తున్నారు ఏ ఆ అమ్మ పేరు చెప్పకు నేను చెప్తాగా అంటాను ఎందుకంటే నాకు చాలా ఇష్టం అమ్మ మంచిగా ఉంటుంది ఎంత మంచిగా ఉంటుంది ఆ అమ్మ ముద్దుగా ఉంటుంది బొమ్మలు ఉంటుంది కదా చూసినవా ఉందేనా నీకు ఆమెకు ఇద్దరికి అదే చెప్తున్నా డైరెక్టర్ గారు ఫోన్ చేసి క్యారెక్టర్ చెప్తా అంటే ఫస్ట్ ఏం చెప్పారంటే సార్ మీ ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందంటే మిమ్మల్ని రవిప్రకాష్ గారు తీసుకొస్తారు మూలకు కూర్చోబెడతారు తర్వాత సన్నీ లియోన్ గారు పోలీస్ ఆఫీసర్ ఆవిడ వచ్చి మిమ్మల్ని పట్టుకొని చెప్పురా అని తీసుకెళ్ళి చాలా ఇక క్యారెక్టర్ చెప్పొద్దు అన్నాను అదేంటంటే ఆమె పట్టుకుంది చాలా నేను ఓకే చేస్తాను సన్నీ లియోన్ అంటే మరి పోరలకు అంత క్రేజ్ అంటే అయిపోద్ది రేపు అవును నేనేం ఇట్లా చెప్పంగానే ఫటఫట చేసింది అతమి లేకపోతే కట్టు మళ్ళీ ఎత్త మళ్ళీ ఒకసారి జరంత మేకప్ చేసుకుంటే ఇట్లేమన్నా లేదు చాలా పర్ఫెక్ట్ చేసింది తెలుగు కూడా అడిగి మరీ ప్రాక్టీస్ చేసి నేర్చుకొని చాలా డెడికేషన్గా చేసింది అమ్మాయి డెడికేషన్ ఉంది అమ్మాయి యోగేష్ బాగున్నావా ఇది మంచిగా నేను ఇది తొలత సినిమా మొదలు ఇట్లా చేసిన ఎక్కడో ఏ ఊరు మీది మచిలీపట్నం అండి నేటివ్ మచిలీపట్నం మచిలీపట్నం అంటే గిల్టునగలు ఉంటాయి ఆడ కదా ఫేమస్ ఊరికి కొనుక్కొచ్చుకున్నావా ఏంది కొనుక్కొచ్చుకోలేదు అక్కడ చెప్పారు చాలా షాప్స్ ఉన్నాయి చాలా దుకాణాలు ఉంటాయి మచిలీపట్నం అంటే మనకు భారతదేశానికి తొలుత అంటే ఇక్కడ తెలుగు వాళ్ళకి అందరికి తొలుత బోర్డరే పట్నం అదేనంట నాకు ఎందుకంటే నాకు అప్పుడు స్వాతంత్ర ఉద్యమం నాటకాలు అవన్నీ ఎత్తుంటారు కదా పోయి ఎడ్డి వాళ్ళకి ఇట్లా కూర్చుంటుంటే అంతా అయిపోయింది దాకా చూస్తుంటే అందుకని ఎరక ఇవన్నీ లేకపోతే ఎరకుండా పోతుంది అప్పుడు కాలం లేచినప్పుడు 1947 స్వాతంత్రం వచ్చేసరికి నేను పెద్దదాన్ని ఇంతున్నా సాయమన్నా నమస్తే తెలుగు అర్థమవుతుందా ఓ మనం వంగారు తండ్రి మంచిగానే వచ్చి నీకు తెలుగు బాగానే అర్థమవుతున్నది అని నేను నిన్ను ఒక్క ప్రశ్న అడగాలనుకున్నా మొదలు సహాయం పాత్రతోటి నువ్వు మాకు అందరికి బాగా పరిచయం నీ పేరు తెలియదు నియంగా రాజేంద్రను అనేది నీ అసలు పేరు కానీ మాకందరికి నువ్వు సాయమే ఏం సహాయం ఏం కాక సింగం టూలా అన్న నువ్వు స్టంట్ డబ్బులు చేస్తుంటివి అంటే స్టంట్ డబ్బులు అంటే డబల్ పైసలు ఇస్తారా డబ్బులు 2 సార్లు ఇస్తారా డబ్బులు స్టంట్ డబ్బులు అంటే స్టంట్ చేసినందుకు 2 సార్లు పైసలు ఇస్తారేమో అనుకున్నాను అట్లేమి అయ్యే బిడ్డ నేను మోసం చేసినట్టున్నారు మరి డబ్బులు అని పేరు ఎందుకు పెట్టినరట కదా తమ్మి ఈ స్టంట్ డబ్బులు అంటే ఏమడిది వాట్ ఈజ్ స్టంట్ డబ్బులు కరెక్టేనా సీను స్టంట్ కాస్ట్ అన్నది 2 రోజుకి 7,000 రూపీస్ వస్తుంది అంటే ఒక్కనివే 2 పాత్రలు చేస్తుంటివి అన్నట్ట
డూబ్ పండిట్ అని డూప్ అంటే కొద్దిగా ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా వస్తుందమ్మా అంతే. డూబు చేస్తుంటివి ఎంట నుంచి తీసేదంతా నిన్నేనా? ఇప్పుడు 7000 ఉంది, అప్పుడు ఎట్లుందో అప్పుడు రొమ్మ కమ్మీమా తక్కువ. నార్మల్ సామాన్ పని ఎక్కువ డబ్బులు తక్కువ. అయ్య బిడ్డ నీకెంత మోసం వచ్చే. అగ మోసం అంటే నాకు యాదకొచ్చిన తమ్మి నా దగ్గర 3 పెద్ద కార్లు ఉన్నాయంట. 3 దగ్గర 3 పెద్ద కార్లు ఉన్నాయా? ஒரு బుల్లెట్ ఉందిమా, 2 స్కూటీ ఎలా ఉందిమా. బండ్లే ఉన్నాయి, కార్లు లేవు. లేవు మెడలు గట్టిగానే వేసినావు మరి నాకంటే మెడల గోల్డ్ నీ ఇంకా గోల్డేనా? అవునమ్మా గోల్డ్. ఏదో ఒకసారి బయటికి దిగి అన్న చూస్తాము. అమ్మా ఈ అన్నను ఒక్కని పట్టకపోతే 10 తులాలు బంగారం వచ్చేటట్టున్నా. 10 లక్షలు ఇప్పుడు కదా తమ్మి, 10 లక్షలు. బట్ నార్మల్ స్థాయి నుంచి ఈ రోజు మంచి పెద్ద స్థాయికి. ఎన్ని సినిమాలు, బాగానే సినిమాలు, ఫైటింగ్ బాగానే సినిమాలు, హాస్య పాత్రలు బాగానే సినిమాలు, విలన్ గ్యాంగు, మొత్తం ఎన్ని మూవీస్ చేశారు? మూవీస్ అన్న ఇంగ్లీష్ గిట్లా వచ్చా? నాకు ఇంగ్లీష్ గిట్లా తమిళ இல்லம்மா ఇప్పుడు ఎన్ని మూవీస్ చేశారు? కౌంటింగ్ చేయలేమా, చేస్తూనే ఉంటాను మా అంతేమా. చేస్తూనే ఉన్నావు కానీ లెక్క పెట్టలే. లెక్క పెట్టలేమా, పైసలు మాత్రమే లెక్క పెట్టుకున్నదే అన్న నువ్వు కదా. కానీ ఒక విషయం సార్ గురించి ఒక విషయం చెప్పాలి. ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ తరపు నుంచి చూసినప్పుడు మిగతా యాక్టర్స్ అందరితో పోల్చుకుంటే యాజ్ ఎ సీనియర్ యాక్టర్ ఆయన చాలా మంచిగా ఉంటారు సెట్ లో కూడా. ఇప్పుడు ఆయనకి పెద్ద లెమన్ పార్క్ హోటల్ ఇచ్చారు వచ్చినప్పుడు మన ప్రొడక్షన్ ఇస్తే అసలు ఆయన తిట్టారు అనమాట. ఎందుకు ఇచ్చారు, నాకు ఎందుకు అవసరం, క్యారవాన్ ఇచ్చినా కానీ నా క్యారవాన్ ఎందుకు, నేను బయట ఉంటాను అంటారు. ఎంతసేపు అయినా ఉండి చేస్తారు, నైట్ 8 అవ్వని 9 అవ్వని తలైవా నేను చేస్తా ఉంటారు. సో ప్రొడ్యూసర్స్ ఆర్టిస్ట్ అనమాట. అందుకనే తెలుగులో కూడా అంతమంది. మా పెద్ద రూమ్ ఉంటే ఎంత రూమ్ ఉంటే కూడా మేము మార్నింగ్ ఇచ్చేస్తాము, నైట్ పోయి పండుకున్నాము. దీనికి ఎందుకు 5 స్టార్ హోటల్ 7 స్టార్ హోటల్ ఎందుకు మమ్మల్ని? నీ ఆలోచన నీది. కొంతమంది అనుకుంటారు మంచి రూమ్ ఇవ్వకపోతే మనకు విలువ తక్కువ అవుతుంది దానికి ఇట్లా అనుకుంటారంట. అట్లా ఇట్లా కావచ్చు, ఎవరి ఆలోచన వాళ్ళది కదా. మనము ఇప్పుడు అన్న లెక్కనే ఉండాలంటే అందరు ఉండకపోతే మన ఎత్తున చంద్ర నీకేమన్నా నడమ ఇట్లా నీకేమడదు అన్నారు అనుకో, మనకెందుకు వచ్చిన ఇక ఎవరి ఆలోచన వాళ్ళది. కానీ అన్న ఆలోచన అందరికి మంచి జరగాలి, ఎవరికి ఎక్కువ కష్టం కాకూడదు అన్న ఆలోచనతోటి మంచి కలిసి. అన్న నేను 2 ప్రశ్నలు అడిగేది ఉన్నది, కానీ మా తమ్ముడిని ఒక ప్రశ్న అడుగుతా. తమ్మి ఈ సినిమాలో నువ్వు రాత్రిపూట పాత్ర చేసినావా దినంలో పాత్ర చేసినావు? ఎందుకంటే మొత్తం సినిమా అంతా చీకటే ఉండేది. ఇప్పుడు బుడ్డరీళ్ళు ఇడిచిండ్రు కదా, బుడ్డరీళ్ళు అంతా చీకటే ఉన్నది. ఓ ఏడో 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 ఈ తొవలాన్ని ఉన్నాయి. నిన్న ఎప్పుడన్నా మలుపుల తొవలకేంచి గుంజుకపోయిరా? లేదు. నువ్వు ఎన్ని రోజుల పాత్ర చేసినవి? నేను ఒక 2-3 days, బట్ మంచి ఇంపార్టెంట్ సీన్స్. ఇది ఇంపార్టెంట్ ఏమన్నది, పాటు సన్నిలి అంతోటే ఉంటుంది. నువ్వు నీకు కావాల్సింది వచ్చి పాడారా ముద్దుగా ఎదురుగా సన్నిలి అని ఇంపార్టెంట్ నువ్వు. అవును, మంచిగా ముట్ట చెప్పిన తమ్మి. నీ పేమెంట్ మంచి ప్రొడ్యూసర్, మంచి ప్రొడక్షన్, చాలా మంచిగా చూసుకున్నారు, మంచిగా డబ్బులు ఇచ్చారు. తమ్మి నువ్వు మొదటి సినిమా కదా, ఏమైనా పైసలు పెట్టినావా మరా? లేదండి. ఈ మద్దాలి శ్రీదేవి మేడం, మద్దాలి రమేష్ సారు యుఎస్ లో ఉంటారు. నాకు మద్దాలి అంటే బాగా ఇరక. ఎందుకు తెలుసా? రేస్ గుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డి అంటారు కదా, వాళ్ళకి వీళ్ళకి ఏమైనా చుట్టరికం ఉన్నదేమో కదా. యుఎస్ లో ఉంటారు, మొన్న వెళ్ళారు, లేకపోతే మన ఇంటర్వ్యూలో ఉండేవాళ్ళు. సార్కు మేడం కు నమస్తే చెప్పు. ఎందుకంటే సన్నీ లియోన్ మేడం ని తీసుకొచ్చి సినిమా చేస్తున్నాడు మాటనా. డెఫినెట్లీ చెప్తాను. నీకున్నదా సన్నీ లియోన్ మేడం తోటి పాత్ర? ఉందండి, నాకుంది. సాంగ్ కూడా ఉంది, కాంబినేషన్ ఉంది, సాంగ్ ఐటమ్ సాంగ్ ఉంది, మంచి సాంగ్ ఉంది మూవీలో. సో ఆవిడే చేశారు, హీరోయిన్ చేశారు, సాహితీ ఉన్నారు, 3 చేశారు. ఇప్పుడు మొత్తం 3 హీరోయిన్లు ఉన్నందుకు త్రిముఖనా ఇది పేరు, లేకపోతే 1, 2, 3 మీరు 3 ఉన్నందుకు త్రిముఖనా? లేదంటే ఒక 3 డిఫరెంట్ గ్రూప్స్ మధ్యలో జరుగుద్ది అనమాట స్టోరీ. సో సన్నీ లియోన్ వాళ్ళు సిఐడి ఆఫీసర్ వాళ్ళు, సో వాళ్ళు ఎవరన్నా ఎతుకుతా ఉంటారు. మేమేంటంటే డిటెక్టివ్ రోల్ చేసాం అనమాట మూవీలో. సో నేను, ప్రవీణ్ అన్న, హీరోయిన్ 3 ఒక టీం. సో మేమేదో సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో ఆ టీం కి ఈ టీం కి మధ్యలో కనెక్షన్. మరి ఈ టీం ఎక్కడిది? ఈయన మధ్యలో అందరికి లింకులు కలుపుతా ఉంటారు. సో అది వాచ్మెన్, అదే టార్చ్ లైట్ పట్టుకొని. సో అలా చేస్తారు అనమాట. బాగా వచ్చింది మూవీ వరకు అయితే, చాలా బాగా చేశారు. అందరు పెద్దవాళ్ళని పెట్టారు.
మన సిఐడి ఆదిత్య శ్రీవాత్సవ్ గారు. అది అభిజిత్ అవునా, అభిజిత్ గారు అభిజిత్ తిరగలేని వాళ్ళు ఎవరు తెలుగులో ఫస్ట్ మూవీ చేశారు. మన 1-2 వచ్చినా కూడా రిజెక్ట్ చేసి ఆయనకి స్టోరీనే ఇంపార్టెంట్ అనమాట. సో మన ఒక పెద్ద హీరో సినిమా కూడా వచ్చినా కానీ చేయను, స్టోరీలో ఆయన క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. సో మన దాంట్లో మొత్తం మూవీ అంతా ఆయన క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది. అభిజిత్ అన్న వచ్చినప్పుడు నన్ను కంపల్సరీ నేను చెప్తాను. మా అక్కగారు ఉన్నారు, మా అక్కగారు మస్తు ఇష్టం నాకు. ఏమి చేస్తారు వాళ్ళు సిఐడిలా బాగా చేస్తారు. అభిజిత్ అన్న తోటి నీకున్నదా అన్న? ఎవరితో అమ్మా? అభిజిత్ అయితే ఉంది కాంబినేషన్ ఉంది. మంచిగానే ఉన్నాడా? సూపర్ అమ్మా. ఈయనతో టెన్షన్ ఉండదండి, వాళ్ళు మంచిగా ఈయన అందరితో బాగుంటాడు. అన్న నువ్వు ఇప్పుడు కూడా 6 ప్యాక్ చేస్తున్నావంటే ఏం కథ? ఉన్నారమ్మా, ఉంది 6 ప్యాక్ ఉందమ్మా. టచ్ చేసారా? ఇప్పుడు 6 ప్యాక్ ఉన్నాయమ్మా. నీ వయసు ఎంతని? 68 అమ్మా. 68 లో 6 ప్యాక్? అవునమ్మా. సూపర్ గా. నీ ఓపిక సాలదు కదా. మరి ఏం తినొద్దు ఏం తాగొద్దు అంటారు కదన్న, ఇవన్నీ చేయాలంటే ఎట్లా? అవేమి నీకు అద్దా? దానికి ఏం సంబంధం లేదమ్మా. ఎక్సర్సైజ్ అదేమ్మా. అన్న నువ్వు శురువాత్ నుండి ఫైటరేనా? అవునమ్మా. నడిమిట్లేదు యాక్సిడెంట్ అయ్యి నలగైన వంట కదా? అవునమ్మా. అది ముడిలా ఏర్లా పోయింది మా జుట్టు గిట్ట అంతా పోయిందంట. ఒక నీళ్ళ పడి చెరువులా. కానీ అన్న నువ్వు గుండుతోటి మంచిగా ఉన్నవే, స్మార్ట్ నువ్వు గుండుతోటి కదా తమ్మి. నిజమే, అన్న జుట్టు ఐడెంటిటీ అది మంచిగా. ఆ సింగం సినిమాలా చేస్తావు కదా, పోయి పడవలో వండుకుంటావు ముద్దుకి ఇట్లా నెత్తికి చేతులు పెట్టుకుని కాలు మీద కాలు ఇట్లా వేసుకొని కాలు ఊపుకుంటా. ఇప్పుడు ఎప్పుడేం మా సింగం వచ్చింది. ఆ సార్ తోటి పని చేసినావు, సూర్య సార్ తోటి. ఎట్లుంటది సూర్య సార్ ఇట్లా చాలా డౌన్ టు అర్త్ అంటారు, ఆయన నియమేనా? మంచివాడమ్మా. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంది కదమ్మా, దాని గురించి. నిమ్మలంగానే ఉంటాడా జజ్జలో కానీ కణ అట్లా అంటాడా అన్న? కాదమ్మా, కూల్ అమ్మా. ఎప్పుడు సాఫ్ట్ గా ఉన్నారమ్మా. నాన్న పెద్ద హీరో, ఆయన పెద్ద హీరో, ఆయన తమ్ముడు పెద్ద హీరో. అందరూ సాఫ్ట్ గా ఉన్నారమ్మా. నేనే అనుకుంటానా ఇట్లా, లేకుంటే అందరూ అనుకుంటారా అంటే ఇట్లా ఆయన చూస్తే ఇట్లా కళ్ళు గిళ్ళు అంత పెద్దగా ఉంటాయి కదా, కానీ స్మార్ట్ ఉంటాడు, మస్తు సోగ్గా ఉంటాడు. ఆడపిల్లలు ఆయనని చూస్తారు బాగా, నాకు అందుకే నేర్క. ఇప్పుడు ఆడపిల్లలు అందరూ సూర్య అన్నట్టుగా ఇట్లా చూడరా, అందుకే నేర్క. ఎందుకంటే మస్తు మంది చూస్తారు ఆయన. కానీ ఆయనకేమో మొత్తం జుట్టు లేకపోయి, నువ్వేం జడవే పెంచుకో, చెప్తారు ఈ ఫ్రెంచ్ ఫ్లాట్ వేసుకుంటావా ఏంది ఇట్లా పాయలు తీసుకొని? కాదమ్మా, అంటే ఒక సినిమా షూట్ జరుగుతుంది, ఆ సినిమా కోసం హెయిర్ కావాలి, గడ్డం కావాలి, అందుకే ఇది పెంచాం. ఇంకొక 2 months తర్వాత మళ్ళీ నార్మల్గా వచ్చేస్తాం. నిజంగానే సినిమా కోసమే బయట ఆయన తిరుగుతాం కదా. ఇప్పుడు నీకు పిల్లలా? అవునమ్మా, ఒక పాప. ఎప్పుడైనా జడేస్తా నాయన అంటదా, పిలికేస్తా నాయన అంటదా? ఇంట్లో వాళ్ళు భయపడతా ఉంటారు ఇలా చూసి, ఇంకెన్ని రోజులు ఇలాగా అంటారు. ఇంకో 2 months అయితే అయిపోద్ది. తమ ఈ సినిమాల శకలక శంకరు ఉన్నారు, ఈ ప్రవీణ్ కూడా మంచి నటుడు. ప్రవీణ్, శకలక శంకర్, సుమన్ సారు, ఆయన గాంధీ సారు, సమ్మెట గాంధీ సారు, వీళ్ళందరికి ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళని పెట్టి చేసిండ్రు. మరి కష్టంగా లేదా డైరెక్టర్ కు? అంత పెద్ద నటులే కదా తమ్మి. ఇప్పుడు చిన్న వాళ్ళు అంటే అసలు మీరు అందరు ఇట్లా కూర్చోండి ఒక బాందుకు, వీళ్ళది కానివ్వండి అటెంక మీది చేస్తామంటారు. ఇప్పుడు అంత మొత్తం పెద్దోళ్ళేనా? ఇలా చేస్తే వాళ్ళని చూసుడు, వాళ్ళని చేస్తే వీళ్ళని చూసుడు, ఇట్లా ఏం భయం కదా? లేదు, డైరెక్టర్ గారు చాలా బాగా హ్యాండిల్ చేశారండి. అండ్ ఇంకొకటి, ఉన్న యాక్టర్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరు, నేను సెట్లో ఉన్నాను కదా, నేను ఫస్ట్ టైం యాక్టర్గా లాంచ్ అయినా కూడా వాళ్ళందరూ కూడా నన్ను బాగా సపోర్ట్ చేశారు. ఏమైనా ఉన్నా కూడా తమ్ముడు ఇలా చెయ్యి, ఇలా చేద్దామని చెప్పి బాగా చేసిన వాళ్ళు. ఎక్కడ నాకు తెలిసి ఇన్ని డేస్ షూట్ చేసినా కూడా ఎక్కడ మనకేం ప్రాబ్లం రాలేదు. అవుట్డోర్ కూడా వెళ్ళాము, అరకు అయింది తిరిగాము. సో ఎక్కడ కూడా మనకేం ప్రాబ్లం రాలేదు. అందరూ బాగా సపోర్టివ్గా చేశారు. ఆదిత్య శ్రీవాత్సవ్ గారు అయితే చాలా బాగా చేశారు. మీ అభిజిత్ గారు బాగా చేశారు. సన్నీ లియోన్ చెప్పక్కర్లేదు, ఆవిడ బాగా చేశారు. ప్రవీణ్ అన్న అయితే షూట్ అంతా నాతోనే ఉన్నాడు కంప్లీట్ గా, మా టీం అన్నమాట. నేను ప్రవీణ్ అన్నాను, హీరోయిన్ ఒక టీం, ముగ్గురు. ఈ పిల్ల పేరు ఏంది? హీరోయిన్ పేరు ముద్దుగున్నది. ఈ అమ్మాయి ఆకృతి అగర్వాల్ అని, ముంబై నుంచి ఇన్ఫ్లుయెన్సర్ అన్నమాట, మోడల్ అప్పుడు. సో తను మన మూవీలో చేస్తుంది. మంచిగున్నది బంగారం అని నేను అడిగినా అని చెప్పు. చెప్తాను. అన్న నువ్వు సన్నీ లియోన్ తోటి ఎన్ని రోజులు చూడలేదు? ఒక్కటన్నా పెట్టద్దా పాపము? ఆయన ఏం బాధపడుతున్నారు చెప్పనా? దీనికి ముందు ఒక తమిళ సినిమాలో కూడా చేశారు, యోగి బాబు గారు, వీళ్ళు సన్నీ లియోన్.
అందులో కూడా కాంబినేషన్ దొరకలేదండి నాకు. దొరకలేదమ్మా, మా టైం సరిలేదమ్మా. వాళ్ళ వేదు మాది వేదు. చెప్పొద్దా నాకు 6 ప్యాక్ కూడా ఉన్నది చూపెట్టరా నాకు సన్నీ అంతటి వెయ్యొద్దా పాత్ర అన్నది కదా. సార్ మోసం చేయాలి, మోసం చేసిండ్రా అంట పాపం. పీలిసి సనిలి అని ఉంటదా అని చెప్పి సనిలి తోటి పాత్ర పెట్టలేని ఎంత బాధపడుతున్నాడు అన్న చూడండి. అన్నయ్యగో ఈ తేపకు మళ్ళా సనిలి తోటి సినిమా అంటే సనిలి తోటి పాత్ర ఏమడిది. ఎన్ని సీన్లు ఉన్నాయి నాకు, ఎన్ని డైలాగులు ఉన్నాయి, ఎన్ని రోజులు కథ నడుస్తుంది మా ఇద్దరికి నడుమ అన్ని అనుకున్నాకనే ఒప్పుకో. పేరు చెప్పంగానే అంటివి చూడు లేకనే పాయ. ఎంత ఇది చాలా బాధపడాల్సినటువంటి విషయం పాపం కదా. అని మొత్తం ఎన్ని రోజులు చేసినవే ఈ సినిమాలో? డేట్స్ ఎన్ని? ఒక 3 రోజులు చేసామ్మా. అవునమ్మా, డైరెక్టర్ చాలా ఫస్ట్ మా టెన్షన్ లేకుండా ఆలోచించినారమ్మా. నవ్వునే చేసినారు. ఇక మళ్ళీ ఇంకొక టేక్ రీటేక్ అట్లా ఏముండయా? ఎప్పుడు చేయలేమని. ఆయన సూపర్ యాక్టర్, మీరు సెట్ లో చూడాలి. మీరు అసలు ఏడ్ చేస్తారు, నవ్వేస్తారు, తాగేస్తారు. అక్కడ వాటర్ బాటిల్ పెడితే అది తాగేసి అసలు ఫుల్ బాటిల్ చేసినట్టు తయారు చేసేస్తారు. అన్న ఫైటింగ్ నేర్చుకొని వచ్చినవా, యాక్టింగ్ నేర్చుకొని వచ్చినవా? నువ్వు నేర్చుకుని వచ్చినమ్మా అక్కడి నుంచి. ఫైటింగ్ మొదలు నేర్చుకున్నావు, ట్రైనింగ్ ఫైటింగ్ కే కదా. యాక్టింగ్ కు ట్రైనింగ్ మరి యాక్టింగ్ ట్రైనింగ్ చేయలేమా. బాలా డైరెక్టర్ ఉన్నారు కదమ్మా, బాలా సార్ ఆయనే ఫస్ట్ పిక్చర్ నాకు ఇచ్చారమ్మా. నాన్ కడవల్ నేను నాకు ఇచ్చారమ్మా. దాని నుంచి అలాగే అభివృద్ధి కొద్దిగా అది బాడీలోనే ఇన్బిల్ట్ ఉంది అని. 160 సినిమాలు చేసినామంట అయింది మా. ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళము మొత్తం సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని కవర్ చేసినామంట కదా. ముందేసుకొని నువ్వు ముద్దుగా మా కూరలన్నీ చెయ్యలేదు. 4 భాషలు చేసినావు తమ్మి. 4 భాషలు మొత్తం నమిలేస్తుంది. చిరంజీవి సార్ తోటి చేసిన వాళ్ళు తెలియదు. చిరంజీవి సార్ మెగాస్టార్ సార్ ఎట్లుండే సార్ తోటి పని? నేను ఫైట్ లో ఉన్నప్పుడు ఆయనతో ఫైట్ లో చేసానమ్మా. సూపర్ ఆర్టిస్ట్ మా. ఫైట్ అంతా వెరీ గుడ్ మా. అలా మంచిగా చేసినారమ్మా. రిస్క్ షాట్ అంతా చేసినారు. మొత్తం అలా జాలి కోఆపరేషన్ మా ఆయన చూసిన దగ్గర మమ్మల్ని హగ్ చేసుకున్నారు. ఎలా ఉన్నారు బాగున్నావా అంటే సూపర్ అమ్మా. గైడ్ ఎప్పుడన్నా సెట్ లో ఎదురు పడితే నమస్తే సార్ అంటే నమస్తే అంటారా? నిజంగా అమ్మా. పక్కన వచ్చి ఎలా ఉన్నావు అని అడుగుతున్నారు. సార్ పెద్ద జాలిగుండి అంటారు సార్. గంత పెద్ద ఇప్పుడు పెద్ద నటులతోటి చేస్తావు కదన్న. మోహన్ లాల్ సార్ తోటి ఎప్పుడన్నా చేస్తాను. మోహన్ లాల్, మమ్ముట్టి అందరూ చేస్తాను. ఏమనే ఈ అన్నతోటి కలుసుడు నా అదృష్టం ఈ రోజు. ఫైటర్స్ గా ఉన్నాం కదా అప్పుడు అన్ని ఆర్టిస్ట్ తో మేము కలిపి చేసేది మాకు ఒక సంతోషం. మేము పూర్వజన్మ సుకృతం అంటారు. ఇది మామిడితో కూడా చాలా సినిమాలు చేసిండు 25 ఏళ్ళకేసి. రేపటి రోజు 4 భాషలలో చెయ్యాలని కోరుకుంటున్నా. చంద్రకి వచ్చింది అక్క నాకు ఆశీర్వాదం పెట్టింది ఆషాఢ మాసంలో అని యాద పెట్టుకోలేను. 4 భాషలలో కనబడాలి. మా తమ్ముడు మంచి నటుడు. తమి ఇంత సినిమా చేసిండ్రు మరి దీనికి ఇప్పుడు పాట ఉన్నది అంటే సనిలి అంతో అలా బుడ్డరీలో పాట ఇవ్వకపోతే జరంతా లేదు. అప్పుడు దాంట్లో ఓన్లీ క్యారెక్టర్ రివీల్ లాగా రిలీజ్ చేశారు అనమాట. ఫస్ట్ ఎవరెవరు ఉన్నారు చూపించడం కోసం చేసామంటే చాలా మంది ఉన్నారు కదా. సో ఎవరెవరు ఉన్నారు అని చూపించడం కోసం అది రిలీజ్ చేసాము. 4 సాంగ్స్ ఉన్నాయి. ఒకటి ఐటమ్ సాంగ్ ఇందాక చెప్పినట్టు, ఒక లవ్ సాంగ్, ఒకటేమో మెలడీ, ఇంకోటి ఉంది, ఇంకోటి థీమ్ సాంగ్. ఈ అశ్వరెడ్డికి ఏమైనా పాట పెట్టిండ్రా? అశ్వరెడ్డి పాట లేదు, బట్ చాలా మంచి క్యారెక్టర్ చేసింది. తన కెరీర్ లో బెస్ట్ క్యారెక్టర్ చేసింది. దీంట్లో యాక్టింగ్ అయితే మంచి స్కోప్ ఉన్న రోల్ చేసింది. సో అశ్వరెడ్డి చాలా అంటే ఈ మూవీ మంచి వర్కౌట్ అయితే ఫస్ట్ రికగ్నిషన్ వచ్చేది ఆవిడకి. ఒకే బ్లాక్ లో ఒక 5-6 ఎక్స్ప్రెషన్లు స్పాంటేనియస్ గా ఇవ్వాలి. సో బాగా చేసింది అశ్వరెడ్డి. మంచినటే బాగా చేసింది, చాలా బాగా చేసింది. ఇంత పెద్ద సినిమా చేసినప్పుడు మంచి నటులను పెట్టుకోకుంటే ఎట్లుంటారు? అంత ఏకదం అంత ఒక్కొక్కరు 4 భాషలోళ్ళు, ఒకరు 2 భాషలోళ్ళు. తమిళ 2 భాషలు చేసి లేదు, ఒకటే భాష. 2 దాంట్లో పోవా నువ్వు డబల్ ప్రమోషన్ తీసుకోవాలి. వాళ్ళకి చూడు డబ్బులు అని పెట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఏమడదా అంటే నువ్వు అదృష్టం ఎట్లా కలిసి వచ్చిందంటే ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళము, కన్నడ 2 భాషలు పోకుంటే ఎట్ టైం 4 భాషలకి ఎగిరి దుంకినట్టు అయిపోయింది. ఓకే సార్.
తమి సినిమా డైరెక్టర్ గురించి ముచ్చట పెట్టాలంటే ఏం చెప్తావు సార్ గురించి? రాజేష్ గారు అన్నపూర్ణ మన ఇన్స్టిట్యూట్ ఉంది కదా, దాంట్లో గోల్డ్ మెడలిస్ట్. నాగార్జున సార్ వాళ్ళది. అవును, దాంట్లోనే నాకు ఎక్కడ నాగార్జున సార్ తోటి కూడా ఒక దాంట్లోనే డైరెక్షన్ కోర్స్ చేశారు. దాంట్లో టాపర్ అయినా గోల్డ్ మెడలిస్ట్. దాంట్లో కొన్ని ఫిల్మ్స్ చేశారు. ఇది డెబ్యూ మూవీ, షార్ట్ ఫిల్మ్స్ చేశారు. మన మూవీనే డెబ్యూ మూవీ. రమ్మనద్దా? నేను పిలిచాను, వస్తానన్నారు. మరి ఆయన ఏదో బిజీగా ఉంటారు, అదే పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది కదా, ఆ బిజీలో ఉన్నారు. ఇప్పుడు ఇడుద్దాం అనుకుంటున్నారు ఈ సినిమా? ఈ మంత్ ఎండింగ్ కి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాము. పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది ఇప్పుడు. సెన్సార్ కి వెళ్ళి అప్పుడు, అంటే ముందు అనుకున్నది ఓన్లీ తెలుగులోనే రిలీజ్ అనుకున్నాము. మిగతా 4 లాంగ్వేజెస్ ఓన్లీ ఓటీటీ అనుకున్నాము అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే బాగా వచ్చింది, ప్రొడక్ట్ చాలా బాగా వచ్చింది. సో ఇంకా ప్రొడ్యూసర్స్ డేర్ చేసి మొత్తం 5 లాంగ్వేజ్ థియేట్రికల్కి వెళ్ళిపోదాము, 5 లాంగ్వేజ్ లో కూడా థియేటర్ లో రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. సో ఇప్పుడు వర్క్ బాగా హెవీ అయిపోయింది. మరి అమెరికా ప్రొడ్యూసర్ లాంటి మాటలు కాదా? వాళ్ళిద్దరు ఒకరు అమెరికా ప్రొడ్యూసర్ అంటేనే గట్టిగా ఉంటుంది. ఈ ఇద్దరు అమెరికా ప్రొడ్యూసర్ కాదా అన్న? పాటలలో ఏమన్నా నటిస్తావా ఎప్పుడన్నా? సాంగ్స్ సాంగ్ లో చేశారా? ఈ మూవీ కదా, వేరే మూవీ చేశారు. తమిళ్లో చేశాడు. తమిళ చేశాడు. డాన్సులు గిట్ల ఏమన్నా ఇస్తారా నీకు? జరంత అట్లాంటి కాదు, లైట్ గిట్ల అంతే అంతేమా. అయ్యో బిడ్డ, నీకు చెప్పాల్సింది 6 ప్యాక్ ఉంది, ఎటంటే అట్లా ఎగురుతా నేను అని చెప్పద్దా కదా తమ్మి? కానీ ఈ గుండన్న అంటే మస్తు మందికి, అందరికి, తెలుగు ప్రేక్షకులకు అందరికి ఇష్టం అన్న. నీ గుండు నీకే అందం. ఈ గుండు నువ్వు మళ్ళీ జుట్టు పెంచుకోవాలి, ఏమన్నా నూనె రాసుకోవాలి, కర్ణాటకల అడవి తైలం ఏదో పెడుతున్నాడు, ఇటువంటి ఏం చెయ్యకు, నీకు గుండె మంచుకున్నది. నేను అబద్ధాలు ఆడేసీను, లోపల ఏముంటదో అదే మాట్లాడతా. వీళ్ళకు ఇట్లా అంటే వీళ్ళు ఏమైనా ఆలోచన చేస్తారేమో, ఫీల్ అవుతారేమో, ఇట్లా ఏంటి ఏం పెట్టుకోను. నేను ఏం మాట్లాడతా, అబద్ధాలు ఆడను. నీకు గుండు చాలా బాగుంది, ఆరోగ్యం ఇట్లనే కాపాడుకో. మళ్ళీ 10 ఏళ్ళు అయిన దాకా కూడా 6 ప్యాక్ పెట్టుకో. ఏ అన్న 6 ప్యాక్ ఉన్నాడు అంటే 68 ఏళ్ళు అంట. నేను చూడు 40కి వచ్చిన అప్పుడే మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయినా. ఆడికిడికి గుండ్రగా షేర్ అంతా నేనే అన్నట్టు అయిపోయినా. సీను ఇంకేంది, మళ్ళీ కొత్త సినిమాలు ఏం చేస్తున్నావు? జరుగుతున్నాయి, మంచి సినిమాలు జరుగుతున్నాయి, రిలీజ్ అవుతాయి. అంటే కావాలని చెప్పట్లేదు. ఒకసారి 25 ఏళ్ళు అయింది తమ్మి. అవును, గట్టిగా వెనకకేసినవా? గట్టిగా అంటే వేసాము, పోగొట్టుకున్నాము, అన్నీ జరుగుతాయి కదా లైఫ్ లో, అప్ అండ్ డౌన్స్. మళ్ళీ వేసే ప్లాన్ లో ఉన్నాము, ఈసారి పోగొట్టుకోము. ఒక పారి తెలిసింది కదా, అడుసులో దిగితే గాలి కడుకోవాలి, మళ్ళీ ఎందుకు వచ్చింది ఎత్తులో. ఈసారి ఊడగొట్టుకో, అది గట్టిగా సంపాదించుకో, నిమ్మలంగా ఉండు అంతే. సంపాదించుకున్న దాంతో నిమ్మలంగా ఉండు తమ్మి, ప్రశాంతంగా ఉంటే చాలు. యోగేష్ చెప్పండి. ఈవిడ మరి మళ్ళీ సినిమా ఏమన్నా అడిగిరా నిన్ను? అదేనండి, సెకండ్ మూవీ డిస్కషన్ జరుగుతుంది. నాకు తెలిసి రిలీజ్ అయ్యే లోపే అది షూట్కి వెళ్ళిపోతుంది, పట్టాల మీదకి ఎక్కుతుంది, వెళ్తుంది. మనకి డైరెక్టర్ పేరు రివీల్ చేయలేను కానీ కొంచెం తెలిసిన ఆయన. సో నాకు తెలిసి మేబీ నెక్స్ట్ మంత్ ఎన్నికలో షూట్కి వెళ్ళొచ్చు. ప్రొడ్యూసర్స్ వాళ్ళలో ఒకరు చేస్తున్నారు, ఇంకొక 2 బయట వాళ్ళు ఉన్నారు. మచిలీపట్నం వాళ్ళని అందరిని వచ్చి ఫస్ట్ మొదలు చూడు. ఎవరు లేరండి నాకు. మరి నువ్వు మచిలీపట్నం కదా? నేను యూఎస్ నుంచి వచ్చాను. అయ్యో బిడ్డ, నేను బోర్న్ అండ్ బోర్ట్ అప్ ఇన్ మచిలీపట్నం అనమాట. విజయవాడలో చదువుకున్నాను, తర్వాత యూఎస్ వెళ్ళిపోయాను, అక్కడే డాక్టరేట్ చేశాను. సైబర్ స్పేస్ లో డాక్టరేట్ తీసుకున్నాను నేను. సైబర్ స్పేస్, సైబర్ స్పేస్ అంటే ఐటీకి సంబంధించింది, బట్ క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్వేర్ సెక్యూరిటీలో. వీళ్ళకి ఏం రోగం పాడవుతుందో ఏమో, ఈ ఐటీ వాళ్ళు, కంప్యూటర్ డబ్బులు, అలా సాఫ్ట్వేర్ వాళ్ళు అందరు వస్తారు, సినిమాలకి వస్తారు, మంచి లచ్చల జీతాలు. తిట్టలేడా మీ నాయన? ఏమిరా యోగేష్, నేను నిన్ను ఎంతగానో చదివిస్తే నువ్వు వచ్చి సినిమాలు ఉంటా అంటావాడు. నా ఓన్ కంపెనీ ఉంది నాకు. సో ఇక్కడ ఇండియాలో కూడా ఒక ఆఫీస్ ఉంది. లక్కీగా అనుకోకుండా యాక్సిడెంటల్ గా ఈ స్టోరీ ఓకే అవ్వటం, ప్రొడ్యూసర్ వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు అయ్యింది, వాళ్ళు సపోర్ట్ చేయడం, అలా లాంచ్ చేయడం అనమాట. కావాలని ఏదో అనుకునేది కాదు, యాక్సిడెంటల్ యాక్టర్ని. బట్ అవకాశం వచ్చిన తర్వాత కష్టపడి నేర్చుకుని, కష్టపడి ట్రైనింగ్ తీసుకున్నాను. బాలప్రసాద్ గారి దగ్గర 1-on-1 ట్రైనింగ్ తీసుకున్నాను. 6 months అక్కడ ఉన్నప్పుడే ట్రైనింగ్ తీసుకుని, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ట్రైనింగ్ తీసుకున్నాకే షూట్కి వెళ్ళాను. పెద్దవాళ్ళు ఉన్నారు అని తెలిసిన తర్వాత ఇంకా కొంచెం జాగ్రత్త పడ్డాను. అందరు మంచిగా చూసుకున్నారు, అందరు బాగా చూసుకున్నారు. అంటే ఇండస్ట్రీలో ఉన్న ఒకటి మేబీ కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి కష్టం అవుతుంది అనుకుంటారు కదా, బట్ పెద్ద ఆర్టిస్ట్ ఎప్పుడైతే మనతో పాటు ఫ్రేమ్ లో ఉన్నారో వాళ్ళు ఇంకా మనం కంఫర్టబుల్ చేస్తారు. ఇది చెయ్యి, ఇది ఇలా చేస్తే బాగుంటుంది, టెన్షన్ పెట్టరు అన్నమాట. మన డైరెక్టర్ కూడా కూలే కాబట్టి
మొత్తం సాఫీగా వెళ్ళిపోయింది. యా. నాగార్జున సార్ తోటి మొట్టమొదలు ఒక ఇట్లనే ముచ్చట పెట్టే సందర్భం వచ్చింది. మస్తు గజ్జ 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 కాళ్ళు వణికి నేను నాకు ఇట్లా మస్తు భయమైంది తమ్మి. నేను ఇట్లా కూర్చున్న సార్ వచ్చిండు, సార్కు నెత్తి దూతున్నారు, సార్కి ఇట్లా పౌడర్ అది కొడుతున్నారు, అంత చూస్తున్నారు. కానీ నేనైతే ఇట్లనే బొమ్మలేక ఇట్లనే చూస్తున్నా. లేచి నిలబడ్డా, నమస్కారం అన్న మళ్ళీ కూర్చున్నా, ఇట్లా నిలబడ్డా. పాపం సార్ నా దగ్గరికి లేచి వచ్చిండు. వచ్చి చంద్రబాబు నాకు తెలుసు, నువ్వు తిన్మర్లో వస్తుంటావు కదా, నేను చూస్తుంటాను, నేను బాగా చేస్తున్నావమ్మా నువ్వు అన్నాడు. అనగానే టొయ్యని సలగైపోయినా నేను. ఇక మన నాగార్జున సారే అనిపించే, ఎందుకంటే అప్పటిదాకా పెద్ద నాగార్జున సార్ అనుకుంటున్నాను. నాగార్జున సార్ ఎంత ముద్దుగా వచ్చి నా దగ్గరికి నేను బోడని చంద్రవన్ ముత్తమాత ఇంత భూమికి చిట్టాడు. మంచి ఫేమస్ మీరు కూడా. ఇప్పుడు నాగార్జున సార్ తోటి నేను ఎడ పోల్చుకుంది కోడతోటి. మనం పిల్లలము, సార్ ఎప్పుడో వచ్చే నేను చిన్నగా ఉన్నప్పుడే. అరే సారు గత పెద్ద మనిషి అట్లా వచ్చి నా దగ్గరతోటి మాట్లాడితే నాకు అనిపించింది, ఓ ఏమని నిండుకుండనంట తొనకదంట బెనకదంట, నడిమిట్లా సగం నీళ్ళు ఉన్నది ఎగరెగిరి పడుతుంటది కదా, అది అట్లా. వాళ్ళందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు కాబట్టి చూడు, పెద్ద ఆర్టిస్టులు చూడు, ఇంత కష్టం చేసినా నీకు. అసలు చాలా చాలా సపోర్టివ్ అన్నగాని. మన సాహితీ అని ఇంకొక పొలిమేర హీరోయిన్ ఉంది, తను మన దాంట్లో మంచి ఇంపార్టెంట్ రోల్ చేసింది. తను కానీ చాలా బాగా చేశారు. అందరూ పెద్దవాళ్ళు, అందరూ బాగా సపోర్ట్ చేశారు. ప్రవీణ్ అన్న గాని. మొత్తానికి ఇది డిటెక్టివ్ సినిమా, అంతే డిటెక్టివ్ సినిమా, బట్ మంచి ఫన్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా మంచి కమర్షియల్ గా, కామెడీ అయితే అసలు శకలక్ శంకరన్నకిను ప్రవీణ్ అన్నకి అసలు అల్టిమేట్ ఉంటుంది. శంకర్ గారు అయితే డబ్బింగ్ చెప్పేటప్పుడు నవ్వుకుని ఒక అరగంట సేపు డబ్బింగ్ ఆపేసి మరీ నవ్వుకున్నారు. సో ఆయన కూడా మన ఇంటర్వ్యూస్ లో చెప్పారు బాగా పిల్లగాడు చెప్తుంటేనే సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అన్నట్టుగా ఉన్నది నాకు. ఏదేమైనా మంచి పెద్దిట్టు కావాలి మీ సినిమా. చంద్రబాబు పోయింది ముచ్చట కట్టే పోయింది అనుకుంటారు. నేను పోతున్న జరిగి బోనాల దిక్కు పోయేడుతున్నది, పోయేస్తా మీ శనార్థులు అందరికి. సాయమన్నా, రాజేందర్ అన్న బొంగారం పాయిలము మస్తు పిరమున్నది, చైను పాయిలమా అంటున్నా. అంటే ఈ అన్న గట్టిగానే ఉన్నాడు అనుకోండి. ఒక ముచ్చట చెప్తున్నా, పోయేస్తానే, కలుద్దాం మళ్ళీ. అటు వచ్చినప్పుడు తమిళనాడు దిక్కు వచ్చినప్పుడు కలుస్తా, పోయేస్తాం. ఇగో ఈ రోజు త్రిముఖ సినిమాకి సంబంధించిన ముచ్చట, మళ్ళొక ముచ్చటతోటి మళ్ళీ కలుద్దామండి. ఇవాళ బుక్కెట్ తినుండి, మిమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు, నేను అడుగుతున్న చంద్రవను తినుండి, ఎడబడితే అటు తిరగకుండి, వానలు పడుతున్నాయి, జర నెత్తిపు బయటికి పోయేటప్పుడు ఇంత క్షేత్రగీత్రి పట్టుకొని పోండి, సరదైతే.